హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వేదికగా జరుపుతున్న సమావేశాలు దేశ సమగ్రత గురించి, జంజీ గురించి ఆయన చేస్తున్న సమాలోచనలు మొత్తం మీద రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్నది జాతీయ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశాలుగా మారాయి. మరి నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది మనతో పాటుగా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ సంబంధించిన కార్పొరేషన్ డైరెక్టర్ పత్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అలాగే పుట్టపర్తి ఇన్ఛార్జ్ కూడా సార్ చంద్రశేఖర్ గారు. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సమావేశం జరుపుతున్నారు దాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మీరు జాతీయ రాజకీయాల్లో ఉనికిని చాటుకునే ఒక కార్యక్రమంగా దీన్ని చూడాలా? మా నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఇది పెట్టాడు, ఎందుకంటే మనం చూసాం గత నెల రోజుల నుంచి కొన్ని రాష్ట్రాల్లో మాకు మీటింగులకి అనుమతి ఇవ్వకోకుండా ఇది మా జాగీరు, ఇది ఈ జాగీర్ల మీద పెద్ద చర్చలు జరిగాయి. ఇది మా ఏ జాగీర్ అని ఒకరు, ఇది మీ జాగీర్ కాదని ఒకరు, ఇక్కడ మీరు ఎట్లా కాలు మోపుతారా అని ఒకరు. కాబట్టి ఇది అన్నిటికీ కాదు, ఇది భారతదేశం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం భారతమే. ఇలాంటి భారతదేశంలో ఒక ఐక్యత ఉంది, ఒకటి చాటాలనే ఉద్దేశంతో జనసేన ప్రస్థానం. ఎందుకంటే దాదాపు 2014 నుంచి 2026 దాకా దాదాపు 12 సంవత్సరాలు ఒక పుష్కర కాలం పార్టీని నడిపారంటే మా నాయకుడికి ధైర్యానికి, సాహసానికి పెట్టింది మారుపేరు. ఇంతటి పార్టీని ఈరోజు ఒక చిన్న పార్టీ వాళ్ళు ఒక రాష్ట్రంలో చిన్న మీటింగ్ పెట్టుకునేకే మాకు అనుమతి ఇవ్వకపోతే ఎంత భయపడుతున్నారో చూడండి. ఎందుకంటే ఇతను ఎక్కడ ఎంత పబ్లిసిటీ వస్తుంది ఇతనికి, రేపొద్దున ఈ రాష్ట్రంలో కూడా అంటే ఎవరైతే వ్యతిరేకించారో ఆ రాష్ట్రంలో కూడా ఇతను అక్కడ పోటీ చేసి ఎక్కడ మాకు అడ్డుగా ఉంటాడనే ఉద్దేశంతో, కేవలం దురుద్దేశంతో అడ్డుకుంటున్నారు నాయకుడిని. అలాగే మా సార్ ఎప్పుడే కానీ చెప్పడం లేదు, మేము రాజకీయ పార్టీ పెట్టిండేది కేవలం పదవుల కోసము, ఒక ముఖ్యమంత్రి అవ్వడం కోసము, ఇంకోటి అని. మేం పార్టీ పెట్టిండేది దేశ సమైక్యత కోసం, జంజీ అంటే యువతని రాజకీయాల వైపు తీసుకొని వచ్చి వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఇవ్వడం కోసం. ఎందుకంటే ఆ రోజు 20 ఏళ్ళు ఉండోళ్ళు ఈరోజు 32 ఏళ్ళ వయసు వచ్చింది వారికి. వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు ఈరోజు. దాని ప్రతిఫలమే మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో మనము ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించగలిగాం ఆంధ్రప్రదేశ్లో. ఆ విధంగానే ఈరోజు దాదాపు 6 రాష్ట్రాల నుంచి మన ఢిల్లీకి తరలి రావడం నిజంగా ఇది జనసేన గర్వకారణం. మేమంతా కూడా జన సైనికులుగా పుట్టపర్తి నుంచి వచ్చినా, అనంతపూర్ నుంచి వచ్చినా కూడా కేవలం అట్లా అర్థం చేసుకునే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ తెలంగాణ నుంచి కూడా కొన్ని వ్యాఖ్యలు వినపడతా ఉన్నాయి. రెచ్చగొట్టద్దు పవన్ కళ్యాణ్, మా ఇంటికి రా, భోజనం చేయి, పర్వాలేదు, కానీ ఇలా తెలంగాణని రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు, మీరు చేసే కార్యక్రమాలు ఆ రకంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అది రెచ్చగొట్టేలా అర్థమవుతుంది? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం ఒకటైతే వారు అర్థం చేసుకునే విధానం మరొకటిగా ఉంది. అందుకోసమే ఈ డిస్టర్బెన్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏ పార్టీకి వ్యతిరేకత కాదు, తెలంగాణకు వ్యతిరేకత కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా అతను వ్యతిరేకత కాదు. ఎందుకంటే ఈరోజు సమైక్యత చాడదామని ఢిల్లీలో ఈరోజు సభ పెట్టి దేశవ్యాప్తంగా అందరికీ చెప్దామనే ఉద్దేశంతో కొన్ని రాష్ట్రాలు కులాలను విడిచి, ఈ ప్రాంతీయ భావాలను విడిచి రాజకీయాలు చేయాల్సిన ఉద్దేశం ఉందిగా ఈరోజు ప్రస్తుత దేశంలో అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి దేశ రాజధాని నుంచి చెప్తే అది వైడ్గా వెళ్తుందనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇట్లాంటి చిన్న చిన్న బెదిరింపులన్నీ ఉంటాయి. మా ఇంటికి వస్తే ఒక అన్నం పెడతాం, మీకు గౌరవం ఇస్తాం, రెచ్చగొడతానని. మీరు రెచ్చగొడుతున్నారు అనవసరంగా. పవన్ కళ్యాణ్ గారు మంచి అంటే వారు దాన్ని చెడుగా ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే మీడియాలో పబ్లిసిటీ రావాలనే హైప్తో. ఢిల్లీ దాకా రావడానికి ఒక తెలంగాణ ఇష్యూనే కారణమా, లేకపోతే ఇంకేమన్నా ఆలోచనలు ఉన్నాయి? లేదండి, ఢిల్లీ ఒక తెలంగాణ ఇష్యూకి అయితే సార్ ఆల్రెడీ ఆడెక్కడే ప్రెస్ మీట్ పెట్టాడు. వాళ్ళు వద్దన్నా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా ఇంటికాడ నుంచి ధైర్యంగా మాట్లాడారు కొన్ని వేల మంది జన సైనికులతో, సాధకులతో. అటువంటి మీటింగులు పెట్టడానికి సార్ ఢిల్లీకి రావడం లేదు. దేశ సమైక్యత గురించి మాట్లాడడానికి మాత్రమే జనసేన ప్రస్థానము ప్లస్ దేశ సమైక్యత గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో ఢిల్లీ నుంచి చెబితే దేశ రాజధాని కాబట్టి దేశ రాజధాని నుంచి చెబితే ప్రపంచవ్యాప్తంగా అది దేశవ్యాప్తంగా వెళ్తుందనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు. జాతీయ రాజకీయాలు అంటే రాష్ట్రాన్ని వదిలేసి జాతీయ రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ చేసే ఉద్దేశంతోనే ఇది పెట్టారు. మరి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ని నిర్లక్ష్యం చేస్తారా అన్న ఒక భయం కావచ్చు, లేకపోతే జన సైనికులు ఒక ఆందోళన కావచ్చు ఉన్నదా? అది నిజంగా అలా జరిగే అవకాశం ఉంది? లేదండి, అలాంటిది ఏం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు
జాతీయ అతను ఎప్పటికీ జాతీయ లీడర్. ఎందుకంటే ఇంతకుముందు ఫిల్మ్ స్టార్గా అతను సుపరిచితమైన వ్యక్తి, భారతదేశంలో అన్ని లాంగ్వేజ్లోనూ సినిమాలు చూస్తారు కనుక ఇప్పుడు సాక్షాత్తు 2014లోనే అతను ఇంకా నేను పోటీ చేయకోకుండా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపినటువంటి మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని మనం ఒక రాష్ట్రానికి పరిమితం చేయడం అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే అతని భావజాలం చాలా గట్టిది. భారతదేశం అంతా అది వ్యాప్తి చెందితే ఖచ్చితంగా జనసేన పార్టీ ఈరోజు 6 రాష్ట్రాల్లో సభ్యత్వాలు కూడా తీసుకున్నారు. ఆయన భావజాలం నచ్చి ఖచ్చితంగా ఇది ముందుకు పోయేదే కానీ తరిగేదైతే ఉండదు. జనసేనకి భారతదేశంలో ఎటువంటి అడ్డు ఉండదు. చంద్రశేఖర్ గారు, సో మొత్తం మీద అయితే జనసేన పార్టీ ఒక జాతీయ సమగ్రత దృష్ట్యా మాత్రమే తప్ప ఉనికి చాటుకోవటమో లేకపోతే తెలంగాణ ఇష్యూను దీనికి కారణం కాదు. కేవలం జంజీ యూత్ని అడ్రస్ చేయాలి, రాబోయే యూత్కి సరైన దిశానిర్దేశం చేయాలి. జాతి దేశం సమగ్రంగా సమైక్యంగా ఉంటేనే మనం ఒక భారతదేశంగా బలంగా ముందుకెళ్ళగలం. అదే ఉద్దేశంతో తప్ప దీంట్లో వేరే ఆలోచనలకు తావు లేదని చెప్పేసి చంద్రశేఖర్ గారు అంటున్నారు. మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో. అలాగే మనతో పాటుగా వాల్మీకి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. ఈశ్వరయ్య గారు, సో ఈ సమావేశం పట్ల మీ అభిప్రాయం ఏంటి? జాతీయవాదం జనసేన ప్రస్థానం కార్యక్రమం ద్వారా ఢిల్లీ నడిబొడ్డున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు యావత్ భారతదేశానికి సంబంధించి సమగ్రత ఏదైతే ఉంటుందో, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా తెలంగాణ కాకుండా దాదాపు దక్షిణ భారతదేశం దాదాపు 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో వరకు సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా దేశం యొక్క సమగ్రత ఎంత ఇంపార్టెంటో, దేశ రాజకీయాల్లో యువత భవిష్యత్తు ఏ రకంగా ఉందని ప్రతిదీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసే రకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన పదవుల గురించి కాదు, దేశ ప్రజల గురించి, దేశ ప్రజల ఐక్యత గురించి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడన్నది ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఢిల్లీ నడబొట్టిన ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా జన సైనికులు కూడా మీరందరూ కూడా మన భావజాలం, మన రాష్ట్రాన్ని కాదు, రాష్ట్రం విడిచి బయటికి రండి, దేశం యొక్క గొప్పదనాన్ని మీరు తెలుసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ గారి ప్రజల్లో మన్నలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.